ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ. సో ఈ వీడియోలో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఊరు పేరు భైరవకోన రిలీజ్ అయింది కాబట్టి రివ్యూ చెప్పుకుందాం. సో కథ విషయానికి వచ్చేసరికి సందీప్ కిషన్ పేరు బసవ. తన స్నేహితుడు జాన్ అంటే వైవహర్ష తనతో కలిసి ఓ దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊర్లోకి వస్తారు. ఈ ఇద్దరితో పాటు గీత, కావ్య తాపర్ తిను కూడా ఈ ఊర్లోకి వస్తుంది. ఇంతకీ ఆ భైరవకోన ఊరు ప్రత్యేకత ఏంటి? అక్కడ కనిపించే మనుషులెవరు? ఈ మధ్యలో బసవ, జాన్, గీత ఈ ముగ్గురి జీవితాలు భైరవకోనలో ఎలాంటి మలుపులు తిరిగాయి? ఈ మొత్తం వ్యవహారంలో వర్ష బొల్లబొమ్మ పాత్ర ఏంటి? ఇంతకీ గరుడు పురాణంలో మిస్ అయిన 4 పేజీలకు భైరవకోన మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేదే మిగిలిన కథ. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, చనిపోయిన వారి ఆత్మలు దేహంలో రగిలిపోతూ పగ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ రివెంజ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం బాగున్నాయి. అలాగే ఈ ఊరి పేరు భైరవకోన సినిమాలో కోర్ పాయింట్ కూడా బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన బసవ పాత్ర, ఆ పాత్రకి సంబంధించిన ఎమోషనల్ ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడిపడి ఉన్న వర్ష బొల్లబొమ్మ పాత్ర, ఆమెకు జరిగిన అన్యాయం, దానికి సందీప్ కిషన్ చేసే రిస్క్, ఇలా మొత్తానికి ఊరి పేరు భైరవకోన సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన సందీప్ కిషన్ తన పాత్రకు తగ్గట్టుగానే నటించాడు. హీరోయిన్ వర్ష కూడా తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన కావ్య తాపర్ కూడా బాగానే నటించింది. స్నేహితుడి పాత్రలో వైవహర్ష కూడా బాగానే నటించాడు. ఇక వెన్నెల కిషోర్, పి రవిశంకర్లతో పాటు మిగిలిన నటులు కూడా బాగానే నటించారు. సో ఇప్పుడు మైనస్ పాయింట్స్ చూసుకుంటే, కథలో ఎంత కల్పన అయినా ఉండొచ్చు, కానీ కథ మొత్తం కల్పిత అయితే ఎలా ఉంటుంది? ఆ కల్పితలో అబ్బురుపరిచే విషయాలు ఉండాలి. నమ్మశక్యం కాని సంఘటనలు కూడా నమ్మేలా చిత్రీకరించాలి. కానీ ఈ ఊరి పేరు భైరవకోన సినిమాలో అది పూర్తిగా మిస్ అయింది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర చనిపోయే సన్నివేశం మరీ సిల్లిగా అనిపిస్తుంది. అయినా దెయ్యాలు, ఆత్మలు కథలు తెలుగు సినిమానికి కొత్తేమి కాదు. దీనికి తోడు భైరవకోనలోని హారర్ ఎఫెక్ట్స్ కూడా బాగా రెగ్యులర్ అయిపోయాయి. దర్శకుడు ఫస్ట్ హాఫ్ పై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సినిమాలో చాలా చోట్ల లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా మిస్ అయింది. సో అలా సింపుల్ గా చెప్పాలంటే, ఊరి పేరు భైరవకోన అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ హారర్ అండ్ రివెంజ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని హారర్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అయితే కథ మాత్రం స్లోగా సాగడం, కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అని చెప్పొచ్చు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అయింది, కొన్ని ఎలిమెంట్స్ ని మిస్ చేశాడు అని చెప్పొచ్చు. చూసారుగా, ఇది భైరవకోన రివ్యూ. మరిన్ని రివ్యూస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.